హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఇంకా పడుకునే ఉన్నారా? 7 గంటలు అయిపోయింది. ఎప్పుడో తెల్లవారింది. ఈ పాటికే మీరు కాలకృత్యాలు తీర్చుకొని వ్యక్తిగతంగా ప్రార్థించుకొని మరోసారి మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అంతేకాదు, మీలో కొంతమందికి ఇది ఆఫ్టర్నూనో ఈవినింగో మరి ఎక్కడెక్కడో అనేక దేశాల్లో అక్రాస్ ద గ్లోబ్ మీరు వింటున్నారు. మరి మీకు ఒకవేళ మీరు వేరే సమయంలో వింటున్నారేమో లైవ్లో కాకుండా, సో మీరు ఏ సమయమైనా యేసయ్యను ధ్యానించటం, ఆయన ప్రేమను గుర్తించటం, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకోవటం చాలా మేలుకరమైంది. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ ప్రేమను బట్టి నీకు వందనములు, నీ సిలువను బట్టి వందనములు, సిలువ యాగమును బట్టి వందనములు, మా కొరకు సిద్ధపరిచిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి నీకు స్తుతులు నాయన. ఒక్కడు నశించక అందరూ అంతటా మారుమనస్సు పొందవల్లని మా కొరకు చేయవలసిన అన్ని చేస్తున్నావు. మనకి నీ రక్షణ పొంది నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తునామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? లెంట్ కదా అంటున్నారు కొంతమంది. లెంట్ లేదు, ఏమీ లేదు, అదంతా అన్యాచారం అని కొందరు వదిలేస్తున్నారు. అది సంఘంలో ఒక వారం రోజులు యేసయ్య ప్రేమను, సిలువను ధ్యానిస్తూ ఆయన ప్రేమను చురుకుందామని ప్రారంభించి ఒక వారం ఏంటి, 21 రోజు, 21 రోజు ఏంటి, 40 రోజులు మనం దుఃఖదినాలుగా ప్రకటిద్దాం. కొంచెం లోకాశలు, శరీరాశలు, తిండి తిప్పలు, ఈ విషయాలు పక్కన పెట్టి ప్రభు ప్రేమను జుర్రుకుందామని ఒక మంచి అభిప్రాయంతోనే ప్రారంభించారు. కానీ అది రాను రాను ఏమైపోయిందంటే ఒక ఆచారంగా మారిపోయింది. కొందరు దాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు, అర్థవంతంగా అనుసరించే వాళ్ళు ఉన్నారండి, ఆచారంగాను అనుసరించే వారికి ఉన్నారు. మరి మీరైతే మాకు రోజు సిలువ అవసరం అండి, వారానికి ఒకసారో 40 రోజులకు ఒకసారో, 40 రోజులు మాత్రమే కాదు. అవునండి, నిజమైన క్రైస్తవుడి భక్తి 40 డేసే కాదండి, బతుకంతా. 40 రోజులు నీవు దేవుని కొరకు ఏదో నేను మానుకున్నాను అనుకొని మాంసాహారం మానేయటం, సుఖభోజనం మానేయటం, శరీరేచ్ఛలకు దూరంగా ఉండటం, లోకాశలు పక్కన పెట్టడం, ఉపవాసాలు ఉండటం, నిన్ను నీవు బాధ పెట్టుకోవటం, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా దిగజారిపోవటం అనేది భక్తి కాదు, ప్రభు నేర్పించింది కాదు. అన్నిట్లో మితంగా ఉండమన్నాడు ఆయన. బట్ యేసయ్య ప్రేమను ధ్యానించడానికి 40 డేసో 20 డేసో ఒక రోజు మనం సమర్పించుకోవటం మనకి ఎంతో మేలండి. అంటే ఎందుకు ఉండాలి ఉపవాసాలు ఈ 40 రోజులు? కొందరు ఒక పూట ఉంటారు. ఇప్పుడు ఎవరు 40 డేస్ అంటే పూర్తిగా తినకుండా ఉండలేరులేండి. ఉంటే కనుక వాళ్ళ పని అయిపోద్ది. అంతేకాకుండా 40 ఈవినింగ్స్ ఉండడానికి కూడా కొంతమంది మళ్ళీ పాలు తాగి, శనగలు తిని, చపాతీ తిని మళ్ళీ ఉపవాసం అంటారు. 2 ఫ్రూట్స్ తిని. అది కాదు, నువ్వు ఎన్ని తిన్నావు ఏం తినలేదు అనేది కానే కాదండి. మీరు గుద్దులాడుకుంటూ ఉపవాసం అంటే నాకేం సంతోషం. మీరు పేదలను కనకరించకుండా మీరు ఉపవాసం ఉండి మీరు ఒబ్బడి చేసుకుంటూ మీ పని తగ్గించుకున్నాం అనుకుంటే ప్రయోజనం ఏంటని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి నిజమైన ఉపవాసం అనేది నీ మనసును దేవుడితో లగ్నం చేయటానికి. ఇంకో విచిత్రం అండి, ఇవాళ యేసుప్రభు సిలువ బొమ్మలు పెట్టుకొని, లేకపోతే ఆ కరుణామయుడు ఏదో ఒక మూవీ పెట్టుకొని, ప్యాషన్ ఫర్ క్రైస్ట్ పెట్టుకొని ఆయన్ని కొరడాలతో కొడుతున్నారు. అయ్యో, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అయ్యో, ఆయన నా కొరకు ఎంత భారమైన సిలువను భరించాడు, ఆ సిలువ ఎంత బాధ పెద్దాడు, ఎంత అవమానం పొందారు, అయ్యయ్యో ఆయన కొట్టేస్తున్నారే, నేనైతే వాడిని చంపేస్తాను కొట్టినోడిని అన్నట్టు యేసు ప్రభు బాధపడిపోతున్నాడు అని దుఃఖపడతారు. అంతే. మనం ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు ఆ బాధను చూడలేక మనం దుఃఖపడతాం. కానీ ఆ బాధ ఎందుకు పడుతున్నాడు అనేది తెలుసుకోవటం లేదు. యేసయ్య సిలువను అంటే ధ్యానించడం అంటే ఏదో దుఃఖముఖంగా పెట్టుకొని, బొడుగాటి ముఖం వేసుకొని, ఆ అవమానాలు, ఆ నిందలు తలంచుకొని ఆయన కొరకు ఏడవటం కాదండి. ఆ రోజు యెరూషలేములో ఆయన్ని
భయంకరమైన అన్యాయపు తీర్పు తీర్చిన తర్వాత ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో ఆ ఇనప ముక్కలు, రాళ్ళు, గాజు ముక్కలు ఉన్న కొరడాలతో ఆయన్ని కొట్టినప్పుడు వీపు మీద నాగలితో దున్నినట్లు వారు నా వీపును దున్నిరి అన్న ప్రవచనం నెరవేరింది. మాంసం అలా మొదలుగా వచ్చేసింది. అంత గాయపరిచిన తర్వాత మళ్ళీ ఇంకా శిక్ష వేయకూడదు, కానీ కొరడా శిక్ష వేసినోడికి శిలువ శిక్ష లేదు. ఘోరాతి ఘోరంగా ప్రభువును హింసించి అన్ని శిక్షలు ఆయన మీద మోపారు. కనీసం కారణం అందరి పాపాల శిక్షను ఆయన భరించడానికి వచ్చాడు కనుక అపారమైన సిలువ పెట్టుకుని ఆయనని ఆ పిలాతు ఇంటి దగ్గర నుండి ఊరు వెలుపల ఉన్న ఆ గొల్గోతు కల్వరి కొండ వరకు ఆయన్ని నడిపించుకుంటూ కొరడాలతో కొట్టుకుంటూ రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు ఆయన చేత మేలు పొందిన వారు, ఆయన యొక్క అద్భుతాలు చూసిన వారు, ఆయన వలన దీవించబడిన వారు ఆ వెనకాల ఒక చిన్న గుంపుగా వెళ్తూ వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ఒక సమయం వచ్చేటప్పటికీ ప్రభువు ఆ సిలువను మోస్తున్నప్పుడు ఆయన ఆగి ఏమన్నాడు చూడండి. 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. 22 కూడా చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. గొప్ప జనసమూహం ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించారు. చాలా గొప్ప సమూహము ఆయన ద్వారా మేలు పొందిన వారు, స్వస్థత పొందిన వారు, ఓల్డ్ మంది వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో 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 ఆయన్ని కొడుతున్నారే, ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన కొరడా దెబ్బల ఆ భారమైన సిలువ మోయలేక అయ్యో కింద పడిపోయాడే నా ప్రభు అని ఆయన గురించి దుఃఖించుచు చాలామంది ఆయన్ని వెంబడిస్తుంటే 28వ వచనం, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా నిమిత్తం ఏడుస్తున్నారా? నేను బాధ పెట్టబడ్డానని ఏడుస్తున్నారా? నన్ను కొడుతున్నారని ఏడుస్తున్నారా? నా రక్తం చిందుతుందని ఏడుస్తున్నారా? యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తమై ఏడవకండి. మరి ఎందుకు ఏడవాలి? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. నేను ఎన్ని గాయాలు పొందినా, ఎంత శిక్షను భరించినా, ఎంత వేదనను భరించినా నేను సిద్ధపడే ఉన్నాను. మరణ వేదన అనుభవించడం కొరకే, మానవులను రక్షించడం కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చాను. నేను ప్రవచనాలు నెరవేరినట్లుగా, లేఖనములు నెరవేరినట్లుగా మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని ఘోరంగా హింసించి సిలువ వేస్తారు, ఆయన మరణిస్తాడు. అయితే ప్రవచనముల ప్రకారంగానే ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అని నాకు తెలుసు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. మీరు నా నిమిత్తం ఏడవక్కర్లేదు, మీ నిమిత్తం ఏడవండి. ఇంకా చెప్పాలంటే నేను ఇలా గాయపరచబడడానికి మీరే కారణం. మీ పాపముల కొరకు, మీ దోషముల కొరకు, మీ శిక్ష కొరకు నేను పరిహారము చేయుట కొరకు, దాని వెల చెల్లించుట కొరకు మీ శిక్షను నా మీద వేసుకున్నాను. ఇందులో సత్యం ఉందండి, సారం ఉందండి. విశ్వాసం ఉంచితే అద్భుతం జరుగుతుంది. ఈ మధ్య ఒక చిన్న కథ చెప్పారు ఎవరో. ఒక కొత్త డాక్టర్ గారు కొత్త రకం వైద్యం కనిపెట్టాడంట. ఏ జబ్బున్న వాడైనా సరే అతని దగ్గరకు వస్తే అతనికి ఒక ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి ఒక ట్యూబ్ ఏదో పెట్టి ఆ రెండో ముక్క ఈయన పక్కన ఈయన గుండెకి అటాచ్ చేసుకుంటే వాడు కడుపు నొప్పితో వస్తే ఆ కడుపు నొప్పి ఈయనకు వచ్చేస్తుందంట, వాడు కడుపు నొప్పి వెళ్ళిపోతాడు. తలనొప్పితో వస్తే ఆ తలనొప్పి ఈయనకు వచ్చేస్తుంది, తలనొప్పి వెళ్ళిపోతాం. అలాగూ ఎవరు ఏ ఏ రోగాలతో వచ్చినా ఆ రోగాలన్నీ అతనికి వచ్చేస్తున్నాయి, అవి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, ఇక్కడికి వచ్చేస్తున్నాయి. కాబట్టి వాడు స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. చివరికి చావు బతుకుల్లో వచ్చాడు, హార్ట్ అటాక్తో వచ్చాడు, ఒకడు చచ్చిపోతున్నాడు. అతను కనెక్ట్ చేసినప్పుడు ఆ చావు కూడా ఇతనికి వచ్చేసింది. ఈ వైద్యుడు చచ్చిపోయాడు, అతడు బతికెళ్ళిపోయాడు. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఇది నిజం. యేసు ప్రభు మన కొరకు చేసింది.
మన శాపాలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోయినాయి, మన పాపాలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోయినాయి. చివరికి మన స్థానంలో, మనం మరణించవలసిన స్థలంలో ఆయన మరణించాడు. హల్లెలూయా. నీకు స్వస్థత ఇచ్చిన ప్రభువునందు నువ్వు ఆనందించు. నీ కొరకు మరణించిన ప్రభు గురించి నువ్వు దుఃఖించక్కర్లా. ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించగలిగిన వాడు. ఆయన రోగాల నుండి మనల్ని విడిపించడానికి రోగపీడితుడై మరణము యొక్క బలమగలవాడిని, పాపము యొక్క కఠోరత్వాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినవాడు. ఎప్పుడు యేసయ్య సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఏదో వేసేస్తున్నారు, ఆ సిలువలో వేసేస్తున్నారు. ఏంటంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు ఆ యొక్క నటన, ఏ యాక్టర్ కూడా ఎంత యాక్ట్ చేయాలని ప్రయత్నించినా వారు యేసు ప్రభు పడినంత శ్రమ పడలేరండి. దట్స్ ఓన్లీ యాక్షన్. ఈవెన్ ఈ మధ్య జీసస్గా నటించిన యాక్టర్లందరూ ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ఏంటంటే ఆ 40 రోజులు ఆ శ్రమల టైంలో, ఆ సిలువ వేయబడిన సందర్భంలో యాక్చువల్గా నేను అంతగా హింసించబడలేదు, కానీ పొరపాటును 1-2 దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు నాకు తగిలినప్పుడు ఆ ఒక్క దెబ్బ నేను తట్టుకోలేక భయంకరమైన వేదన పొందాను. ఆయన ఎలాగ అన్ని దెబ్బలు తట్టుకున్నాడు? ఆ ఒట్టి డూప్ సిలువను మొయ్యలేక నేను ఎండలో అంత అలసిపోయాను. ఆయన అన్ని కేజీల వెయిట్ ఉన్న ఆ సిలువను ఎలా మోసాడు? ఆయనలాగా నటిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో పశ్చాత్తాపం వచ్చింది. నేను ఇక మూవీస్ మానేశాను, నేను ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నానని సాక్ష్యాలు చెప్తున్నారండి. అవును, ఆయన నిమిత్తము కాదు, ఆయన మన నిమిత్తము చేసిన దాన్ని బట్టి మనం పశ్చాత్తాపడాలి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఆయన అంత ప్రేమించి యెరూషలేమును, ఆ యెరూషలేములోనే ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తుంటే, ఆ యెరూషలేములో బోధించిన బోధలు, చేసిన అద్భుతాలు, చూసిన దేవుని కార్యాలు వాళ్ళు మర్చిపోయి వారు వాటికి నిర్లక్ష్యంగా ఉండి వారు ప్రభువుని ఎవరో చంపేస్తున్నారని ఏడవడం ఏంటి? నేనే కదా ఆయన్ని సిలువ వేసింది, నేనే కదా ఆయన్ని గాయపరిచింది, నా కొరకే కదా ఆయన సిలువలో మరణించాడని నీ పాపాల కొరకు ఏడవ. ఆయన కొండ మీద కూర్చొని ఏడ్చేశాడు. అప్పుడే యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా? ఇదిగో నీ రాతి మీద రాయి లేకుండా ఈ పట్టణం పడగొట్టబడుతుంది. మీ పిల్లలను బండకేసి కొట్టే రోజులు వస్తున్నాయి. అది అక్షరాల AD 70లో, క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో నాశనం చేసేశారు యెరూషలేము రోమన్స్. ఇంకా అనేకమైన విరోధ దేశాలు వచ్చి కాల్చేశారు, నాశనం కొట్టేశారు, సర్వనాశనం చేశారు, మందిరాలను దోచుకున్నారు. మీ పిల్లల గురించి ఆడవండి, మీ గురించి ఆడవండి. మీరు ఇప్పటికైనా పశ్చాత్తాపం పొందకపోతే, మీరిప్పుడైనా మీ తప్పులు వదులుకోకపోతే, మీ వలన మీరు మీ పట్టణానికి శాపగ్రస్తులు అవుతారు, మీ పిల్లలకు వేదన కలుగజేసిన వారు అవుతారు. నా నిమిత్తమై ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మన పాపముల కొరకు మనం ఏడవాలి. ఎవరి గురించి ఏడవలసిన అవసరం లేదు. ఒక క్రైస్తవుడు ఏడవలసిన అవసరం లేదు. ఏడిస్తే తను చేసిన తప్పుల కొరకు పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో తన పాపములు ఒప్పుకొని విడిచిపెడతాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని విడిచిపెడతామో మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి. మన దుఃఖం సంతోషంగా మారుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మనకు మరణాన్ని కలుగజేస్తుంది. అదే డిప్రెషను, దిగులు. ఏ రోజు నుంచి యేసయ్యను ఎవరో బాధ పెట్టారు అని అనుకోక, నేనే బాధ పెట్టానని గ్రహించి, ప్రభువా నేను మరెన్నడూ నిన్ను బాధ పెట్టను, నీ మాట చొప్పున నడుస్తాను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నీవు నా కొరకే ఈ లోకంలోనికి వచ్చున్నావు, నా స్థానంలో నా శిక్ష భరించున్నావు, నా పూర్ణ హృదయంతో నమ్ముతున్నానని
ఒక్క మాట యేసుతో చెప్పండి. మీ పాపములు కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టండి. నూతన సృష్టిగా మిమ్మల్ని ప్రభు మార్చడానికి శక్తి కలిగినవాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, పాపం వలన వచ్చు జీతము మరణమని, పాపం ఇచ్చే బహుమానము దుఃఖమని, అవమానమని మేము గుర్తించి మా కొరకు సిలువలో ప్రాణమిచ్చిన నీ వైపు చూచినప్పుడు, నేనే కదా ఆయన సిలువకు అప్పగించింది, నా కొరకే కదా ఆయన ఈ శిక్షను భరించుచున్నాడన్నది గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. నా స్థానములో నా కొరకు మరణించిన క్రీస్తు కొరకు నేను ఆయన స్థానంలో ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవిస్తానని ఒక తీర్మానం చేసుకున్నట్లుగా మా శాపాన్ని కొట్టివేసి మా మరణాన్ని మింగివేసి మాకు నిత్య జీవాన్ని సిద్ధపరిచిన నీ యందు విశ్వాసం ఉంచుటకు మా తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి నీకిష్టలుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ క్రైస్తవులు ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారని ఒకరు అడిగారు నన్ను. ఎందుకు ఏడవాలి? మనం ఏడిస్తే పాపాల గురించి ఏడుస్తాం, మన పాపాల గురించి ఏడుస్తాం, మనం చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపడతాం. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఒక్కసారి నువ్వు దుఃఖపడితే నీ జీవితం ఆనందమయంగా మారుతుంది. అందుకే ప్రార్థనలో కన్నీరు విడవటం మనకు ఆనవాయి. ప్రార్థనలో మన స్థితిగతులు ఎరుగుతాం, పశ్చాత్తాపడతాం. ఈరోజు శుక్రవారం కదండి, ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంది. 9 గంటల కలవరి ప్రతిదూరంలో మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థించండి. మీ ప్రార్థన వసతుల భారాలు తెలియజేస్తూనే ఉండండి. వాటిని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉన్నాయి కదా. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో కల్వరి చర్చిలో ఉన్న ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొని మాతో కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిన్నగా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా.